హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 5. క్యారియర్ ఓపెన్ చేసిన అర్జున్కి ఆ క్యారియర్లో ఉన్న ఐటమ్స్ అన్నిటి నుండి వచ్చే గుమగుమలు అర్జున్ని మరో లోకానికి తీసుకువెళ్తూ ఉంటే ఆ వంటలు చేసింది రాజయ్య కాదని అర్జున్ సెన్స్ చేయటానికి క్షణం కూడా పట్టలేదు. అంతే కోపంగా ఆ క్యారియర్లో ఉన్న బాక్సులన్నీ విసిరుగొట్టి వెంటనే ఆ క్యారియర్ ఇంటి నుండి తెచ్చిన డ్రైవర్కి కాల్ చేసి అది ఎక్కడి నుండి తెచ్చాడో, ఎవరు పంపించారో అని అడిగాడు కోపంగా. అర్జున్ గొంతులో ఉన్న గాంభీర్యానికి డ్రైవర్ బెదిరిపోయి స్నేహాన్ని ఆ క్యారియర్ పంపించిన విషయం చెప్పగానే ప్రస్తుతం అర్జున్కి ఉన్న కోపం డబుల్ అయిపోయింది. అంతే ఆ ఆవేశంలో ఆ క్యాబిన్ లో చేతికి దొరికినవన్నీ పగలగొట్టాడు. కానీ ఇంతకీ కూడా తన కోపం చల్లారక ఆ కోపానికి కారణమైన వాళ్ళు వంతు చూడాలి అని మెదడు ప్రేరేపిస్తూ ఉండడంతో వెంటనే ఆవేశంగా ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. ఇటు అర్జున్ కి క్యారియర్ పెట్టి పంపించిన స్నేహ అశోక్ గారికి కూడా వడ్డించి ఆయన బలవంతం చేయటంతో ఆయనతో పాటే ఏదో తిన్నాను అంటే అనిపించేసి అక్కడ అర్జున్ తిన్నాడో లేదోనని, వంటలు నచ్చాయో లేదోనని ఆలోచిస్తూ హాల్లోనే కూర్చుంది బాధగా. ఆమె బాధ అర్థమైన అశోక్ గారు నవ్వుతూ వంటలన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయిరా తల్లి. అర్జున్ కి నచ్చుతాయో లేదోనని టెన్షన్ పడకమ్మా, వాడికి ఖచ్చితంగా నచ్చుతాయి అంటూ స్నేహకి ధైర్యం చెప్పారు. కానీ స్నేహకి ధైర్యం అయితే చెప్పారు కానీ ఆయన కూడా మనసులో అర్జున్ గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉన్నారు. ఎందుకంటే అర్జున్ గురించి ఆయనకి తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు. ఇంతలో స్నేహ తాతయ్య మీరు ఇంకా టాబ్లెట్లు వేసుకోలేదు అని ఆయన రూమ్ లోకి వెళ్ళి టాబ్లెట్లు తీసుకురావడానికని వెళ్ళింది స్నేహ. ఇక అప్పుడే గుమ్మం వైపు చూసిన అశోక్ గారికి కోపంతో ఎర్రగా కందిపోయిన మొహంతో అర్జున్ లోపలికి వస్తూ కనిపించాడు. అర్జున్ ఎలా చూడగానే ఆయనకి విషయం అర్థమై అర్జున్ అని ఆయన పిలిచే లోపలే గుమ్మం దగ్గర నుండి చాలా ఆవేశంగా చేతికి దొరికినవన్నీ పగలగొడుతూ ముందుకు వస్తూ ఉన్నాడు. ఇటు అశోక్ గారేమో మళ్ళీ అర్జున్ కోపాన్ని స్నేహ చూస్తే పాపం తను ఇంకెంత బాధపడుతుందో అని టెన్షన్ పడుతూ నానా అర్జున్ ఆగరా అని అంటూ కూర్చున్న చోటు నుండి నెమ్మదిగా స్టిక్ సహాయంతో లేచి అర్జున్ని ఆపే ప్రయత్నం చేయబోతూ ఉండగా అప్పుడే అశోక్ గారి రూమ్ లో ఉన్న స్నేహ ఈ శబ్దాలన్నీ విని అసలు బయట ఏం జరుగుతుందో మెదడు హెచ్చరిస్తున్నా ఆ రూమ్ దాటి వచ్చేసరికి ఆమె పట్టీల శబ్దం విని అటు చూడకుండానే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ చేతిలోకి తీసుకుని అశోక్ గారిని సూటిగా చూస్తూ ఏంటి తాతయ్య ఇది, ఏంటి పరిచయం లేని వ్యక్తి మాట్లాడితేనే కనీసం వాళ్ళకి సమాధానం కూడా చెప్పను నేను, అలాంటిది నా ఇష్టంతో సంబంధం లేకుండా ఒక మనిషిని నా జీవితంలోకి తీసుకొచ్చావు నువ్వు. అయినా సరే నేను భరించాను. కారణం నువ్వంటే నాకు పిచ్చి. చిన్నప్పటి నుండి నువ్వు, నేను, రాజయ్య, గోకుల్ తప్ప ఇంకో మనిషి ఈ ఇంట్లో ఉండడం చూసిందే లేదు నేను. అలాంటిది ఈ రోజు ఒక మనిషి, పైగా నేను ద్వేషించే ఆడది నా కారణంగా ఈ ఇంట్లోనే ఉంటుంది అంటే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించు తాతయ్య. చిన్నప్పటి నుండి నువ్వు వర్క్ టెన్షన్ లో పడి నన్ను కాస్త నెగ్లెక్ట్ చేసినా సరే తట్టుకోలేకపోయేవాడిని. అలాంటిది ఈ పెళ్లి జరిగి తన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి నువ్వు నాకు దూరం అయిపోయావు తాతయ్య. వారం రోజుల నుండి నువ్వు నాతో ఏదో ఫార్మల్ గా మాట్లాడుతూ ఉంటే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలీదు తాతయ్య, తెలీదు. అయినా బయట వాళ్ళ గురించి నన్ను దూరం చేయటం న్యాయమా తాతయ్య? అసలు నేను చేసిన తప్పేంటి? నాకు ఇష్టం లేకపోయినా నీ పరువు కాపాడడం కోసం ఆ రోజు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడమేనా నేను చేసిన తప్పు? లేకపోతే నాకు ఇష్టం లేకుండానే ఈ ఇంట్లో ఆ అమ్మాయి ఉంటున్నా నాకేం పట్టనట్టు ఉండడం నేను చేసిన తప్ప? లేకపోతే నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నా నా తాతయ్యే కదా అని నేను సర్దుకుపోవటమా? నా మానాన్న నేనేదో నా బ్రతుకుతూ ఉంటే నన్ను ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని కంకణం కట్టుకుందా తను ఏంటి? తను ఈ ఇంట్లో ఉంటే భరిస్తున్నాను కదా అని అన్ని విషయాలలో కలగ చేసుకుంటే మాత్రం ఈసారి బేర్ చేయను తాతయ్య. ఆ మరుక్షణమే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను అని విసురుగా తన చేతిలో ఉన్న ఆ వాచ్ ని అరిచేసి విసిరేయడంతో దానికి అటాచ్ గా ఉన్న గ్లాసు బొల్లుమని పగిలి పక్కనే ఉన్న స్నేహ చేతి మీద గుచ్చుకుపోయాయి.
అప్పటికే అర్జున్ మాట్లాడిన ఒక్కొక్క మాట స్నేహ మనసును విరిచేస్తే లాస్ట్ లో మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాను అన్న మాటతో ఆమె మనసు పూర్తిగా ముక్కలైపోయింది. దాంతో శరీరానికి తగిలిన గాయం వల్ల కలిగే నొప్పి కూడా పెద్దగా ఏమీ తెలియలేదు స్నేహకి. మోచేతి నుండి రిస్ట్ వరకు 4 చోట్లు బాగా కట్ అయ్యి రక్తం అవుతుంది. కానీ స్నేహ మనసు మోస్తున్న భారం ముందు ఇంకేమీ తెలియలేదు తనకి. ఇటు అర్జున్ తను చెప్పాల్సింది చెప్పి వెంటనే తన రూమ్ లోకి వెళ్ళిపోయి, అసలు ఉదయం ఆల్కహాల్ ముట్టే అలవాటు లేని అర్జున్ మనసంతా కూడా గజిబిజిగా అసహనంగా కోపంగా ఉండడంతో తన కబోర్డ్ లో ఉన్న వైన్ బాటిల్ తీసుకుని తాగడం మొదలు పెట్టాడు అర్జున్. మామూలుగా బాధపడుతూ స్లోగా తాగే అర్జున్ ఇప్పుడు తన మనసు ఉన్న పరిస్థితిలో 10 నిమిషాల్లోనే బాటిల్ ఖాళీ చేసేసి అలానే ఇంకో బాటిల్ కూడా ఖాళీ చేసేసి దాని వల్ల కలుగుతున్న మత్తు వల్ల తూలుతూ అలాగే బెడ్ మీద పడిపోయాడు. ఆ మత్తులో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. అర్జున్ అలా వెళ్ళగానే అతని మాటలు పదే పదే అశోక్ గారి చెవుల్లో మారు మ్రోగుతూ ఉంటే ఆ మాటల వల్ల ఆయన మనసు వేదనకు గురవుతూ, ఇదంతా నీకోసమే చేశాను అర్జున్. నిన్ను స్నేహ తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు నాన్న. ఆ విషయం నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదురా. నువ్వు అనుకున్నట్టు నేను నిన్ను నెగ్లెక్ట్ చేయట్లేదురా నాన్న. అసలు ఈ ముసలి ప్రాణం బ్రతికేదే నీకోసం రా. అలాంటిది నేను ఎందుకురా దూరం పెడతాను అని ఆయనలో ఆయనే బాధపడుతూ, అసలు ఇదంతా స్నేహ చూసిందేమోనని భయపడి, ఇక తన వైపు చూస్తే తన చీరంతా రక్తంతో తడిచిపోయి ఉన్న స్నేహ కనిపించగానే ఒక్కసారిగా అశోక్ గారికి గుండెల్లో చిన్నగా నొప్పి మొదలయ్యింది. ఆ నొప్పి క్రమేణా ఎక్కువ అవుతూ గుక్క తిప్పుకోలేక ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పగూలిపోయారు ఆయన. ఆయన కింద పడిపోగానే అప్పటి వరకు జరిగిందంతా చూసి వేలలాగానే బాధపడుతున్న రాజయ్య కంగారుగా అశోక్ గారి దగ్గరికి వెళ్ళి, పెద్దయ్యా పెద్దయ్యా అని ఆయనకి ఏమయ్యిందో అర్థం కాక అతను అరిచిన అరుపులు, ఇక అర్జున్ మాటలతో మనసు మొక్కలై అలా ఉండిపోయిన స్నేహ చెవిని చేరడంతో పక్కకి చూసిన స్నేహకి అశోక్ గారు స్పృహ కోల్పోయి కింద పడి ఉండడం కనిపించింది. తను చూస్తుంది నిజమో కాదో అర్థం కావటానికి స్నేహకి 2 నిమిషాలు పట్టింది. వెంటనే స్నేహ అశోక్ గారిని చేరి ఆయన తలని తన ఒడిలో పట్టుకుని చెంపలు తడుతూ, తాతయ్య తాతయ్య ఏమైంది తాతయ్య, నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ, రాజయ్య గారు నాకు ఎందుకో భయంగా ఉంది, తాతయ్యని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అనగానే రాజయ్య కూడా అలర్ట్ అయ్యి, కంగారు పడుకు స్నేహమ్మ, నేను వెళ్ళి అర్జున్ బాబుని పిలుచుకుని వస్తాను అని పరుగున అర్జున్ రూమ్ దగ్గరకు చేరుకుని రూమ్ లోపల నుండి లాక్ చేసి ఉండడంతో, అర్జున్ బాబు అర్జున్ బాబు అని రూమ్ డోర్ ని ఎంతసేపు కొట్టినా ప్రయోజనం లేకపోవటంతో వెంటనే కిందకి వెళ్ళిపోయాడు. క్లియర్ చేస్తే అశోక్ గారికి ఏమవుతుందో అన్న భయంతో రాజయ్య కిందకి వచ్చిన రాజయ్య బయటున్న డ్రైవర్ ని కార్ రెడీ చేసి స్టార్ట్ చేయమని చెప్పి వాచ్మెన్ సహాయంతో అశోక్ గారిని కారులో ఎక్కించి తన ముందు సీట్లో కూర్చుంటే వెనక సీట్లో అశోక్ గారి తల స్నేహ తన ఒడిలో పెట్టుకుని ఇన్ని రోజులు ఆయనతో ఏర్పడిన బాండింగ్ ని తలుచుకుని ఏడుస్తూ, ఇక్కడ నాకంటూ ఉండేది మీరొక్కరే తాతయ్య, మీకేమైనా అయితే నేను బ్రతకలేను అని మనసులోనే బాధపడుతూ రాజయ్యతో పాటు తను కూడా డ్రైవర్ ని హడావిడి పెట్టడంతో అరగంటలో చేరుకోవాల్సిన హాస్పిటల్ కి 20 నిమిషాల్లోనే చేరుకున్నారు. ఆయన్ని చూసిన స్టాఫ్ వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేసేశారు. దాంతో ఆయన కూడా వెంటనే తొందరగా రియాక్ట్ అయ్యి అశోక్ గారిని చెక్ చేసి హార్ట్ అటాక్ అని నిర్ధారించుకుని వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇక్కడ అశోక్ గారికి ఇలా అయింది అని మరి అర్జున్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, మరి అశోక్ గారు కోలుకుంటారా, మరి స్నేహ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుందో చూద్దాం.